అన్న తిరుపతిలో రూమ్ కావాలా ఫ్రెండ్. ఎంతమంది నాకు ఎన్ని రకాలుగా కాల్ చేశారో, కానీ నాకు తిరుపతిలో నాకు మెట్లు ఎక్కుంటూ పోవటం, నడుచుకుంటూ పోవటం, చెట్ల కింద పనుకోవటం, కళ్యాణ కట్టలో స్నానం చేయటం, క్యూ లైన్లో పోయి గోవిందా అంటూ అరవటం, దగ్గరికి పోవటం నాకు అలానే ఇష్టం. ఎందుకో సెలవుదు. చాలా మందికి ఫోన్ చేసి రూమ్ కావాలంటే ఇప్పిస్తామన్నా, మీకు ఎట్లా కావాలంటే ఇస్తామన్నా, అది ఎంతమందో కాల్ చేశారు మా ఇంటికి రాండి అన్నా అని. దయచేసి అందరికీ సారీ, ఏమనుకోవద్దు. నాకు అదొక ఫీల్. ఆ ఫీల్ ఆయన గోవింద అంటే అది నా ఒపీనియన్, నా సొంతంగా. కాబట్టి ఎవరు ఏమనుకోవద్దు. ఓకేనా? ఇకపోతే రిజర్వేషన్ చేసుకోవచ్చు కదా అంటారు ఫ్రెండ్స్. నేను అప్పటికప్పుడే రేపు అనగా ఇవాళనే పోదామని అనుకుంటా, అప్పటికప్పుడు అనుకుంటా. అందుకనే మాకు రిజర్వేషన్ ఉండదు, తత్కాల్లో కూడా దొరకవు. అంత తప్ప ఏమీ లేదు. కష్టపడుతూ పోతేనే ఆ వెంకన్న స్వామి మన ఇంటికి వస్తాడని నా నమ్మకం. ఓకేనా? సుఖంగా పోతే